एक्सीलेंट का एक्सीलेंट का एक्सीलेंट और भी है। जय हो माता जी, जय हो, भगवान रक्षा करेगा। ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తాం। ठीक बोला, अंदर चलो, काम शुरू करेगा। ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి। వాచ్మెన్ వాచ్మెన్ ए तब क्या है? ఏయ్ బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందాం। ఎంతసేపు రా, త్వరగా సద్దు। సీఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్య బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో। చిన్నోర్మయ్ ఓకే। ఏంటి అలకా? ఐఎమ్ సారీ అమ్మా టోన్ మరిపింది। అబ్బా సారీ అని చెప్పాను కదా। ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను। ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు। అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్। చాలా ఘాటుగా ఉంది, వాటర్ ఇది। అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు। ఓహో ఆ మనిషి సరిపోద్దో లేదో। ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు, పట్టుకో। ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు। హలో ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయ్య బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి। కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు। సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి। మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి। అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు। నా పెళ్ళాం ఉంది ఎందుకు దండగా, గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండాలంగా ఉంటుంది। వెరీ బ్యాడ్। అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మన కొట్టాలనిపిస్తుంది। అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మన కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది। ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను। ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు। నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే। లోపల ఉన్నారండి। వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు? ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క, ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లో ఉంది। ఈ కేసు మా బాసుది, నేను ఓన్లీ సెక్యూరిటీ। ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలవలా పారేస్తాను। నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను। చిలక గోరింకల్లా ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే। అది చిలకలే। సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడిపోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది। అప్పుడే ఎదోగల మీరు అమ్మాయి ఎవరు? అన్నసి అని ఆర్ట్ చాలా మంచిది। స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారేంటి? నిన్నే అనుకుంటాను రై। మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి। పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి। అలాగా, సర్లే పిల్లలు రండి, చాక్లెట్స్ ఏంటి చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్ రై। చార్మినార్ సైట్ అయింది, ఎలాండే
కాగితాలతో తింటే మరణిస్తావే. బతికన్నాడు. ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చిచి అదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్. మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే రాసేస్తారు. రాస్తారు జబ్బుగా అమృతాంజను. అబ్బా తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడగకముందే చెప్తున్నా. ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. నా గొలుసు. ఓ గొలుసు. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలా వదిలేసేటి. ఏమండి ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి ఈ ఏరియా మొత్తం మీది అనుకోండి. ఈ ఏరియా నాదనుకోతుంది. అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా. ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు. ఎదవన్నారు ఎదవ. బెడ్డేది ఓవర్ ఒకరే. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా కదా. పటక్. టైం బాగాలేదు కాబట్టి పోలీసు ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. బ్లడ్. గెటప్ కాదు, షటప్. వస్త్రా. అమ్మో ఏ దెబ్బలరా బాబు. కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. 3 ప్లగ్లు ఇస్తే గానీ మాట వచ్చేలా లేదు. ప్లగ్లు కాదు, పెగ్గలు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే ట్రాఫిక్ కాదు, టాపిక్. బాబా సుత్తో సారీ ఇస్తావా? వినపదయ్యా బాబు. అదే కావాలి. అయ్యో అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? ఒరే అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి చెప్పరా? ఈ దీపాల వెలుగులో చదువుకుని బీకాం పాస్ అయ్యాను. అలాగా. నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు, ఇంటర్మీడియట్. ఇడియట్. రే వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడ మీద పడ్డాయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమాలో పెట్టేస్తావు. డైనమా కాదు, డైనమా. చేతులు ఏమి లేదు వీడిని. ఆపండి మీ గోల. తీసుకెళ్ళవా. ఇచ్చే